Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మన స్టూడియోకి మరొక మారు విచ్చేశారు గౌరవనీయులు మిజోరాం యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ కొట్టు శేఖర్ గారు. నమస్కారం కొట్టు శేఖర్ గారు. నమస్తే అండి. చాలా సంతోషం మీరు మరొక మారు స్టూడియోకి విచ్చేసినందుకు. ముందుగా మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శేఖర్ గారు. థ్యాంక్ యూ. శేఖర్ గారు, ఈవేళ భారతదేశ రాజకీయాలని ఎన్నికలను ఒకసారి పరికించి చూస్తే పొత్తులు అనేవి అనివార్యమైపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 99 ఎన్నికలు తీసుకుంటే, మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే 99 ఎన్నికలు కావచ్చు, 2004 ఎన్నికలు కావచ్చు, 9 ఎన్నికలు కావచ్చు, ఇట్లా ఏ ఎన్నికలు తీసుకున్నా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పొత్తులోనే ప్రయాణం చేస్తూ వచ్చింది. అసలు పొత్తులే లేకుండా 2014, 19, ఇప్పుడు 24 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రయాణం సాగిస్తున్నారు. అసలు ఈ పొత్తులు భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడు ప్రవేశించాయి, ఎలా ప్రవేశించాయి, వీటి పుట్టుపూర్వోత్తరాల గురించి మీరు చెప్తే విందాం అనుకుంటున్నాను. చాలా సంతోషం శ్రీకాంత్. ముందుగా తెలుగు రాజ్యం వీక్షకులకు నమస్కారాలు. మీరు ఇదివరకు కూడా నన్ను రాజకీయాల గురించే ప్రశ్నిస్తున్నారు కదా. అవును. నా ఒక డిస్క్లైమర్ ఉంది, రైడర్. ఐఎమ్ నాట్ ఎ స్టూడెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. రాజకీయ శాస్త్రాన్ని ఏదో డిగ్రీ లెవెల్లో అభ్యసించాం. రాజకీయాలంటే ఆసక్తి ఉంది. అయినా సరే మీరు వేసిన ప్రశ్న ఖచ్చితంగా రాజకీయాల్లో ఆసక్తి ఉంది, రాజకీయాల్లో కొంత పాల్గొన్నాం. అందుకు ఈ చర్చని కొనసాగిద్దాం నేను నా సమాధానంతో. పొత్తులు అనేవి బహుళ పార్టీ వ్యవస్థలో, బహుళ రాజకీయ పక్ష వ్యవస్థలో చాలా సహజంగానే పొత్తులు అనేవి ఉద్భవిస్తాయి. ఎలా అంటే మనది మల్టీ పార్టీ సిస్టమ్. 1952 ఎన్నికల నుంచి 1977 వరకు కాంగ్రెస్ పార్టీది ఏకఛత్రాధిపత్యం. 77 వరకు 77 మళ్ళీ 77లో ఓడిపోయినా మళ్ళీ 80, 84, 89 మళ్ళీ ఆ 3 ఎన్నికల్లో 80, 84 గెలిచి 89లో మళ్ళీ దెబ్బతిని అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క డిక్లైన్ స్టార్ట్ అయింది కేంద్ర రాజకీయాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా. అందుచేత ఏంటంటే ఈ ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలి, కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలి అంటే ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలి అనే ఆలోచన కొంత ఫెయింట్గా ఉండేది అప్పటి రాజకీయ నాయకుల్లో. ఎవరు? కమ్యూనిస్టులు, సోషలిస్టులు. కమ్యూనిస్టులు అంటే అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, డాంగే, ఘోష్, జ్యోతి బసు, ఇంకొంచెం జూనియర్, వాళ్ళకన్నా జూనియర్, నంబూద్రిపాద్. అలాగే ఈఎంఎస్ నంబూద్రిపాద్ కేరళ ఆయన. అలాగే జోషి వీళ్ళంతా, హరికిషన్ సుర్జిత్, వీళ్ళంతా కూడా అప్పటి తొలితరం కమ్యూనిస్టులు. తొలితరం అంటే స్వాతంత్రం వచ్చాక తొలితరం కమ్యూనిస్టులు. అంతకుముందు ఎంఎన్ రాయ్, సింగారవేలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలో ఉండేది ఏదైనా ప్రతిపక్షాలు. కానీ కమ్యూనిస్టుల కన్నా సోషలిస్టులు ఎక్కువ దీని మీద దృష్టి సారించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలన్నా, జవహర్లాల్ నెహ్రూని దించాలన్నా నెహ్రూకి సోషలిస్టులకి పడేది కాదు. ఆబ్వియస్లీ రామ్ మనోహర్ లోహియా, నరేంద్ర దేవ స్వాతంత్రం వచ్చాక ఆయన రాజకీయాల్లో పాల్గొనలేదు. జయప్రకాష్ నారాయణ్, వీరిలో లోహియా. ఈ దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలన్నీ ఒకే వేదిక మీదకి రావాలి అని ఎలుగెత్తి చాటినవాడు రామ్ మనోహర్ లోహియా. ప్రముఖ సోషలిస్ట్ నేత, మేధావి, సామాజిక న్యాయమే ఊపిరిగా బ్రతికిన ఆయన, ఉద్యమకారుడు, ఒకటి కాదని మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ ఆయన. ఎప్పుడెప్పుడు ఆయన అయితే ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదకి రావాలి అనేవాడు. జనసంఘ్ అంటే భారతీయ జనతా పార్టీ యొక్క తొలి స్వరూపం, తొలి అవతారం. వాళ్ళు ఎప్పుడూ సమర్థించేవారు. ఎందుకంటే వాళ్ళది ఒకటే, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘది ఒకటే లక్ష్యం, కాంగ్రెస్ని గద్దెదించాలి. ఎందుకంటే వాళ్ళే కాంగ్రెస్కి మేమే ప్రధాన ప్రత్యర్థులు అని వాళ్ళకి వాళ్ళు వివరించుకుంటూనే నిజం దాన్ని రుజువు చేశారు కూడా వాళ్ళు కొద్ది కాలానికి. అలాగే స్వతంత్ర పార్టీ 57లో ప్రారంభమైన స్వతంత్ర పార్టీ, రాజగోపాలాచారి గారు, చక్రవర్తి రాజగోపాలాచారి, మిను మసాని, పీలు మోడీ, ఎన్జీ రంగా ఇలాంటి ప్రముఖులంతా కూడా ఆ పార్టీకి మూల స్తంభాలు. వీళ్ళంతా ఫ్రీ మార్కెట్ ఎకానమీ, లిబరల్ మోడల్ని ప్రాపగేట్ చేసే పార్టీ స్వతంత్ర పార్టీ. వారి గుర్తు నక్షత్రం. దాన్ని మక్కి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ అన్న ఆయన, అదొక రైట్ వింగ్ పార్టీ.
చూడండి, ఆయన అంటాడు కదా, ఆయన అవును స్వతంత్ర పార్టీ భావజాలమే నా పార్టీది కూడా అనేవాడు ఆయన. ఏది ఊరికనే ఇవ్వకూడదు ప్రజలకి అంటే, ఏది ఊరికనే ఇవ్వకూడదంటే అన్నీ ఊరికనే కొంతమందికి ఇవ్వచ్చు, కొంతమంది పారిశ్రామికవేత్తలకు, కొంతమంది వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ప్రజలకు ఇవ్వకూడదు అనేది అంతర్గతంగా అది ఆయన అభిప్రాయం. కానీ దాన్ని చక్కటి పరిభాషలో, చక్కటి జార్గన్లో చెప్పారు. అది స్వతంత్ర పార్టీ యొక్క భావజాలం, స్వతంత్ర పార్టీ గుర్తు. స్వతంత్ర పార్టీ కూడా కాంగ్రెస్ని దించాలంటే ప్రతిపక్షాలన్నీ ఒకటవ్వాలి అని కోరుకుండేవి. అయితే కమ్యూనిస్టులు మాత్రం అంత ఆసక్తి చూపించేవారు కారు ఈ ఫ్రంట్ల పైన. అయితే 51, 52 ఎలక్షన్స్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, కమ్యూనిస్టులు, సోషలిస్టులు వీళ్ళంతా కలిపి PDF కంటెస్ట్ చేశారు, ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్లో. ఇక అక్కడి నుంచి ఫ్రంట్స్ అనేవి తయారయ్యాయి. ఈ ఫ్రంట్స్ అన్నీ కూడా, సమాఖ్యలన్నీ కూడా, ఫ్రంట్ అంటే సమాఖ్య, ఇవన్నీ కూడా అంటే సమాఖ్య అర్థం వేరు, బట్ ఇక్కడ నేషనల్ ఫ్రంట్ అంటే జాతీయ సమాఖ్యల. ఈ సమాఖ్యలన్నీ కూడా కాంగ్రెస్ యొక్క ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టాలి అనే ఉద్దేశంతోనే ప్రారంభించబడ్డాయి. దానికి అయితే 67లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలహీనపడిందో, ఎన్నికల అనంతరం సంయుక్త విధాయక్ దళ్ మినిస్ట్రీస్ 6 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అందులో ఎవరు ఉండేవారు? సోషలిస్టులు, CPI, భారతీయ జనసంఘ్, ఇంకా చిన్న చితక పార్టీలు, ఒరిస్సాలో జన కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ, ఇలాగా ఎన్నో పార్టీలు కలిసి ఒక బ్రాడ్ ప్లాట్ఫామ్. అంటే అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. కాంగ్రెస్ చాలా బలహీనపడింది ఆ ఎన్నికల్లో, కానీ ఎలియన్స్కి వెళ్ళాల. వీళ్ళు ఎప్పుడు 5 పార్టీలు ఒక్కొక్క నియోజకవర్గంలో, కాంగ్రెస్ తర్వాత ఒక నియోజకవర్గంలో సంయుక్త సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ, స్వతంత్ర పార్టీ అందరూ కొట్టుకుమ్ముకున్నారు. అప్పుడే కానీ 67లోనే కానీ ప్రతిపక్షాల మధ్య ఐక్యత వెల్లివిరిసి వారు కానీ సీట్లు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉండుంటే సర్దుబాటు, 67లో కాంగ్రెస్ ఓడిపోయేది. 67 ఎన్నికల గురించి అధ్యయనం చేయకుండా అసలు భారతదేశ రాజకీయాలను అధ్యయనం చేయకూడదు, ఆ జోలికి వెళ్ళకూడదు. భారత రాజకీయాలను మీరు చర్చించాలన్నా, అధ్యయనం చేయాలన్నా 67 ఎన్నికలు దానికి ఒక బెంచ్ మార్క్. 67 ఎన్నికలు అప్పుడేమైంది? అప్పుడు అయినా కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజారిటీతో నెగ్గింది, కొన్ని రాష్ట్రాల్లో నెగ్గింది, మన ఆంధ్రప్రదేశ్లో నెగ్గింది. కాసు బ్రహ్మానంద రెడ్డి గారి నాయకత్వంలో 161 సీట్లు. అప్పుడు స్వతంత్ర పార్టీకి దాదాపు 25 సీట్లు ఎన్నో వచ్చాయి. ఇక్కడ నెగ్గిన ఏదో నిలుపుకుంది కాంగ్రెస్ పార్టీ, అతి కష్టం మీద అధికారాన్ని నిలుపుకుంది. తర్వాత ఇందిరాగాంధీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోవడం, రెండుగా చీలిపోవడం. ఒక ఇందిరాగాంధీ, ఒక ఫ్యాక్షన్కి ఇందిరాగాంధీ నాయకురాలు కాంగ్రెస్ అదేమో కాంగ్రెస్ ఆర్గనైజేషన్, దాన్ని ఓల్డ్ కాంగ్రెస్ అని కూడా అనేవారు. దాన్ని కామరాజ్ నాడారు, నీలం సంజీవ్ రెడ్డి గారు వీళ్ళంతా అందులో ఉన్నారు. అతుల్య ఘోష్, హితేంద్ర దేశాయ్, చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా అందులో ఉన్నారు. ఇందిరాగాంధీ తరఫున బ్రహ్మానంద రెడ్డి గారు, అందులో నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ క్యాంపులో, అందులో బ్రహ్మానంద రెడ్డి గారు ఇక్కడ. వాళ్ళిద్దరూ ఒకప్పుడు సన్నిహితులే, కానీ ఇందిరాగాంధీ రాజకీయంగా బద్ధశత్రువులు అయ్యారు. ఇందిరాగాంధీ గారి వైపు ఏంటంటే అప్పుడు కొంత యువ నేతలు, బ్రహ్మానంద రెడ్డి గారు అప్పటికే పెద్ద ఆయన చాలామంది ఈవిడ వైపు ఉన్నారు. తర్వాత 71లో మాత్రం ఎలియన్స్ అని పెట్టుకున్నారు, గ్రాండ్ ఎలియన్స్. అంటే ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, అక్కడక్కడ భారతీయ జనసంఘ్, అక్కడక్కడ CPIM, స్వతంత్ర పార్టీ పెట్టుకున్న ఇందిరాగాంధీ గారి యొక్క ప్రోపూర్ మెజర్స్, గరీబీ హటావో కానీ, బ్యాంక్స్ నేషనలైజేషన్, బ్యాంకుల జాతీయకరణ, 14 బ్యాంకులు, సంస్థానాలు విలీనం కూడా అప్పుడేనా? ఆ తర్వాత 70లో జరిగింది. ఈ యొక్క ఇవన్నీ ఏంటంటే ప్రగతిశీలక కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అవును, పేదలకి బ్యాంకు రుణాలు అందడం, పేదరికాన్ని ఇందిరాగాంధీ రూపుమాపగలదనే నమ్మకం పేద ప్రజల్లో కలగడం, ఇవన్నీ కూడా ఉపకరించి 71లో ఈ గ్రాండ్ ఎలియన్స్ను కూడా తుత్తునీయలు చేసేసింది ఇందిరాగాంధీ గారి పార్టీ. ఆ ఎన్నికల తర్వాత పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచి బంగ్లాదేశ్ని విడగొట్టి, అంటే అది చాలా అపూర్వమైన విజయం ప్రపంచ చరిత్రలో, ఆధునిక ప్రపంచ చరిత్రలో. 71లో పాకిస్తాన్ను ఓడించి పాకిస్తాన్ని రెండుగా చీల్చిన వైనం ఉందో చూడండి, అది ఎక్కడ జరగలేదు. అలాంటిది ఒక 12 నుంచి 15 కోట్ల జనాభా గల దేశాన్ని రెండుగా విడగొట్టారు ఈవిడ. అవును, యుద్ధంలో గెలిచి మరి విమోచనం, ఒక దేశాన్ని విముక్తి చేశారు ఇది నిరంకుశ పాలన నుంచి. అంత జరిగినా 73, 74 కల్లా జయప్రకాష్ నారాయణ సంపూర్ణ విప్లవం, విద్యార్థి ఉద్యమాలు, ముందు గుజరాత్, తర్వాత బీహార్లో కరప్షన్,
ఇదంతా ఏంటంటే యుముకిప్పి వార్ అంటారు, ఇజ్రాయెల్కిను 8 అరబ్ దేశాలకు జరిగాయి. అక్కడ ఈ అరబ్ దేశాలు ఓడిపోయామని అక్కస్తోని ఈ బ్యారెల్ రేటు పెంచేశారు. ఈ రేటు పెంచడం ఏంటంటే ద్రవ్యోల్బణం ఇంకా దాన్ని అదుపు లేకుండా పెరిగిపోసాగింది ఇండియాలో. దానివల్ల ఏంటంటే నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశాన్ని అంటే ఏం చేయాలో ఇందిరాగాంధీకి తెలియదు. అప్పుడు ఆమె సింబాలిక్గా ఆయిల్ ఇంధనాన్ని వ్యర్థపరచకూడదు అని పార్లమెంట్కి గుర్రబగ్గిలో వెళ్ళేవారు ఈవిడ 73-74లో. పార్లమెంట్కి గుర్రబగ్గిలో వెళ్ళారు ఈవిడ చాలాసార్లు. అంటే చూపించడానికి ఇది మనం ఇంధనాన్ని పొదుపు చేసుకుందాం, ఆదా చేద్దామని, పెట్రోల్. ఇన్ని జరిగినా అప్పటికి జయప్రకాష్ నారాయణ్ అప్పుడు ఆయన ఏమన్నాడంటే, విడివిడిగా పోటీ చేస్తే మనం గెలవలేము, ఇందిరాగాంధీని గెలవడం కష్టం. ఆమె చాలా బలీయమైన నాయకురాలు, ఎప్పటికీ అత్యంత శక్తివంతమైన నాయకురాలు. నా దృష్టిలో ఆవిడే. నెహ్రూ నుంచి మోడీ వరకు చూస్తే, నరేంద్ర మోడీ వరకు ఈయన కూడా శక్తివంతుడే. అయితే ఈయనకి ఆర్గనైజేషనల్, ఈయన ఏంటంటే ఒక క్యాడర్ బేస్డ్ పార్టీలో ఎదిగాడు ఈయన. ఆమెకు కుటుంబ నేపథ్యం అయినప్పటికీ ఆమె చేసిన పనులు, ఆమె సాధించిన విజయాలు, ఆమె దేశాన్ని నడిపించిన తీరు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు ఆవిడ. చాలా ఉన్నాయి ఆవిడ విమర్శలు. కానీ అత్యంత శక్తివంతమైన నాయకురాలు కనుక ఆమెను ఓడించాలంటే ఎలియన్స్ తప్పదు అని 74 ఆగస్టులో జబల్పూర్ లోక్సభ బై ఎలక్షన్ జరిగింది. 74లో సేట్ ఏదో భగవంత్ దాస్ ఆయన పేరు, ఏదో చాలా పెద్ద ఆయన పేరు సరిగ్గా గుర్తులేదు, ఏదో దాస్, సేట్ అని ముందు వస్తుంది. ఆయన చనిపోయారు. అక్కడ అప్పటి యువనాయకుడైన శరద్ యాదవ్ని జయప్రకాష్ నారాయణ గారి ఆశీస్సులతో లోక్ దళ్, భారతీయ క్రాంతి దళ్ బీకేడీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగాడు. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి శరద్ యాదవ్ గారు. అది మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్. బై ఎలక్షన్లో గెలిచాడు ఆయన. ఆ సేట్ అది గోవింద్ దాస్ సంథింగ్ దాస్, ఆయన మనవడినో ఎవరినో పెట్టారు అక్కడ, ఆయన ఓడిపోయాడు. అప్పుడు జయప్రకాష్ నారాయణ రుజువు చేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తే కాంగ్రెస్ను ఓడించడం 71లో మాత్రం జరగలేదు అది. ఈ లోపల ప్రజా ఉద్యమాలు, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయి గుజరాత్లో తమ ప్రభుత్వాన్ని తామే డిస్మిస్ చేయాల్సి వచ్చింది ఇందిరాగాంధీ. ఇలాగ బీహార్లో ఉద్యమం తారస్థాయికి వెళ్ళింది. ఆ బీహార్ ఉద్యమం జయప్రకాష్ నారాయణ శిష్యరేఖం నడిపి నాయకులైన వారు అందరూ లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్, శరద్ యాదవ్ అప్పటికే ఎంపీ ఆయన, నితీష్ కుమార్, సుశీల్ మోడీ, వీళ్ళంతా ఉద్యమాల నుంచి నాయకులు అయ్యారు. ఈవెన్ మన వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ ఢిల్లీ యూనివర్సిటీ, వీళ్ళంతా ఉద్యమ నేపథ్యం కలవారు. వీళ్ళంతా జైల్లో ఉన్నారు. ఎమర్జెన్సీలో ఆల్ ఆఫ్ దెమ్ వర్ ఇంప్రిజన్డ్. సరే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ గురించి ఏ ఉద్యమంలోనే పాల్గొకుండా, ఎందులోని ఎలాంటి ప్రజా జీవితంలో పెద్దగా పాలు పంచుకోకుండా నాది 40 years ఇండస్ట్రీ అనే చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు కదా. ఎమర్జెన్సీలో ఏం చేశారు ఈయన? ఎక్కడున్నారు? ఎమర్జెన్సీలో నువ్వు ఎక్కడున్నావు అంటే ఎమర్జెన్సీలో ప్రభుత్వం పైన తిరగబడిన ప్రతి ఒక్కడు అడు మగధీరుడే నా దృష్టిలో. ఖచ్చితంగా. తర్వాత ఏదైనా పార్టీ మారి ఉండొచ్చు. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది అదొక చీకటి యుగం, అధ్యాయంగా అభివర్ణించవచ్చు దాన్ని. అప్పుడు 77 ఎన్నికలు. ఇందిరాగాంధీ గారు చూసారు ఆవిడ అంటే ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు, ఎమర్జెన్సీ విధించారు. కానీ ఆమెలో ఎక్కడో ఆ డెమోక్రటిక్ యాస్పిరేషన్స్, ప్రజాస్వామ్య ఆకాంక్షల్ని మనం తుంచరాదు. ఎస్, వీ విల్ గో ఫర్ ఎలక్షన్స్. ఇంటెలిజెన్స్ వారు చెప్పారు, నిఘా వర్గాలు, ఓడిపోతారు. ఓడిపోయిన ఇప్పటికే 1 సంవత్సరం పెంచాం పార్లమెంట్ యొక్క పార్లమెంట్ యొక్క టైం పీరియడ్ని కాలపరిమితిని పెంచాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ చేసాం. ఇక లాభం లేదని 77లో ఆవిడ షీ వెంట్ ఫర్ ఎలక్షన్స్. 77 మార్చ్. అప్పుడు భారతీయ జనసంఘ్, స్వతంత్ర పార్టీ, ఉత్కళ కాంగ్రెస్ అని ఒరిస్సాలో బిజు పట్నాయక్ నాయకత్వం, ఒరిస్సా కళింగ, ఫాదర్ ఆఫ్ కళింగ అంటారు, ఫాదర్ ఆఫ్ ఒడిస్సా, మోడర్న్ ఒడిస్సా, ఆయన సోషలిస్టులు. అది భారతీయ క్రాంతి దళ్, చరణ్ సింగ్, బీకేడి, దాని బిఎల్డి, తర్వాత బిఎల్డి. ఈ 5 పార్టీలు. కాంగ్రెస్ ఓ అంటే మొరార్జీ దేశాయ్, నీలం సంజీవ్ రెడ్డి గారు, హితేందర్ దేశాయ్, వీళ్ళంతా కాంగ్రెస్ ఓ. ఈ 5 పార్టీలు కలిసి
ఒక పార్టీగా మెర్జ్ అయ్యి జనతా పార్టీ అంటే 77లో జాతీయ స్థాయిలో ఎలియన్స్ దీన్ని ఎలియన్స్ కూడా అనలేము, ఎందుకంటే ఒక పార్టీగా మెర్జ్ అయ్యాయి అన్నీ కూడా ఒక పార్టీగా మెర్జ్ అయ్యి. ఇది ఎవరితో ఎలియన్స్? కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అని జగజ్జీవన్ రామ్ గారు పెట్టిన పార్టీ. జగజ్జీవన్ రామ్, బహుగుణ, నందిని సత్పతి వీళ్ళంతా మాజీ కాంగ్రెస్ వాదులు. జగజ్జీవన్ రామ్ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీతో ఎలియన్స్లో వెళ్ళి జనతా పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ జనతాలో మెర్జ్ అయింది. ఎందుకంటే ఒకే ఉద్దేశంతో పోరాడారు, ఒకే వేదిక మీద నుంచి పోరాడారు. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఇందిరాగాంధీని గద్దె దించాలి. జనతా పార్టీ గెలిచింది. గెలిచిన 2 ఏళ్లకే అందరూ మళ్ళీ విడిపోయారు. జనసంఘ్ దారి జనసంఘ్, బిఎల్డి చరణ్ సింగ్ గారి గ్రూపులో చరణ్ సింగ్. కాంగ్రెస్ అంతర్ధానం అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు మిగతా పార్టీలో సర్దుకున్నారు, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. కానీ ఉత్కళ కాంగ్రెస్ అనేది లోక్దళ్గా రూపాంతరం చెందిన ఒరిస్సాలో ఐడెంటిటీ ఎప్పుడు బిజు పట్నాయక్తోనే. ఒరిస్సాలో కాంగ్రెస్ వర్సెస్ హోమ్ అంటే కాంగ్రెస్ వర్సెస్ బిజు పట్నాయక్, అంతే, ఇంకేమీ లేదు. తమిళనాడులో అన్నా డిఎంకే ఎప్పుడు ఉండనే ఉన్నాయి. 72లో అన్నా డిఎంకే స్టార్ట్ చేశారు ఎంజీఆర్ గారు. అక్కడి నుంచి అన్నా డిఎంకే కాంగ్రెస్ పార్టీ ఎవరో ఒకరితో పొత్తులో ఉండనే ఉంటుంది. బెంగాల్కి వెళ్తే అక్కడ కంప్లీట్ జ్యోతి బసు గారు అప్రతిహత, అది ఫ్రంట్, అది కూడా లెఫ్ట్ ఫ్రంట్. 77లో ఎవరు? కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, రిపబ్లికన్ సోషలిస్ట్ పార్టీ ఆర్ఎస్పి, ఈ 4 పార్టీలు. అక్కడి నుంచి 77, 80లో ఇందిరాగాంధీ గారు రీసౌండింగ్ విక్టరీ. 80లో అద్భుతమైన విజయాన్ని సాధించారు, 350 సీట్ల పైన. ఆమె చనిపోయి ఆమె హత్య కావించబడిన తరువాత జరిగిన ఎలక్షన్స్లో ఈ సానుభూతి పవనాలు వీచి రాజీవ్ గాంధీ రికార్డ్ బ్రేక్ 406 సీట్లు సాధించారు. అప్పుడు 89 ఎన్నికల్లో విపి సింగ్ సారథ్యంలో ఈ జాతీయ పార్టీలన్నీ పొత్తు పెట్టుకున్నాయి. ఆ జాతీయ పార్టీలు ఈ పొత్తులో ప్రధాన పాత్ర పోషించింది తెలుగుదేశం, ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్, అట్లాగే కాంగ్రెసేతర పార్టీలన్నీ కూడా ఏకతాటి మీదకి రావాలని ఆయన ఎప్పుడు కోరుకునేవారు. ఆయన సఫలీకృతులు అయ్యారు. ఎన్టీ రామారావు గారు అంటే నీలం సంజీవ్ రెడ్డి గారు అంతకుముందు రాష్ట్రపతి అయి ఉండొచ్చు, ఈ దేశానికి అత్యున్నత స్థానాన్ని అందుకున్నారు. కానీ జాతీయ రాజకీయాల్ని కొంతమేరకు ప్రభావితం చేసిన తొలి తెలుగు వ్యక్తి ఎన్టీ రామారావు. తొలి మలి ఖచ్చితంగా తొలి మలి అన్నది ఆయన మనం ఇక్కడ ప్రస్ఫుటం చేయాలి. ఎందుకంటే మధ్యలో చంద్రబాబు నాయుడుకి ఈయనేదో కన్వీనర్గా నలుగురిలో ఒకడే తప్ప ఎన్టీ రామారావు గారి స్థాయి, సరే ఇంక ఎన్టీ రామారావు గారి మీదకి చర్చ మళ్ళించొద్దు, ఆయన స్థాయి రాజకీయ నాయకుడిగా కానీ ఒక నటుడిగా కానీ దక్షిణ భారతదేశంలో మరెవరూ అందుకోలేరు. అది ఈయన ఏంటంటే జనతాదళ్ అంటే అది బోల్డ్ ఫ్యాక్షన్స్ ఉండేవి. జనతా పరివార్ వాళ్ళందరూ కలిపి జనతాదళ్గా ఏర్పడి 143 సీట్లు సాధించారు. అన్ఫార్చునేట్లీ ఇక్కడ తెలుగుదేశం ఓడిపోయింది. స్వయంకృతాపరాధం. ఇక్కడ వంగవీటి రంగ హత్య మూలంగా జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం ఓడిపోయింది. తెలుగుదేశానికి ఓవర్ కాన్ఫిడెన్స్. రామారావు గారు ఇక్కడ సభలో వదిలేసి ఒరిస్సా, అక్కడ బీహార్ అవన్నీ తిరిగేవారు. నాకు బాగా గుర్తుంది. అక్కడ ఈయన పర్యటించిన ప్రతి సభలో ఈయనని సాధు రామయ్య లక్షల జనాలు ఒక తెలుగువాడి సభకు ఉత్తర భారతదేశంలో లక్షలాదిగా తరలి వచ్చిన అది జరిగింది ఎన్టీ రామారావు గారి విషయంలో, అంతే, ఇంకెవరు సాటిరారు ఆ విషయంలో. అయితే అక్కడ కూడా పొత్తులు బెడిసి కొట్టాయి. మళ్ళీ అదే జనతాదళ్ విడిపోయింది. మళ్ళీ జనతాదళ్ విడిపోయి చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయ్యారు. ఆ ప్రభుత్వాన్ని కూడా రాజీవ్ గాంధీ ఎన్నాళ్ళో ఆయన కొనసాగనివ్వలేదు. తర్వాత ఓడిపోయారు. తర్వాత రాజీవ్ గాంధీ గారు అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఆయన కూడా అసాసినేట్ కాబడ్డాడు శ్రీపెరుంబుదూరులో. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, పివి నరసింహారావు గారు. మళ్ళీ 96లో ఈ పార్టీలన్నీ మళ్ళీ ఏకమయ్యాయి. జనతా పరివార్, దేవగౌడ గారు ప్రధానమంత్రి అయ్యారు. అందుచేత ఏంటంటే ఈ పొత్తులు, బహుళ పార్టీ వ్యవస్థలో పొత్తులు అనేవి అనివార్యం. ఒక ప్రధానమైనటువంటి ఒక అధికార పక్షాన్ని దించాలి అంటే పొత్తులు తప్పనిసరి అయిపోయాయి. ఈ పొత్తులలో అత్యంత ప్రముఖ పాత్ర వహించింది భారతీయ జనసంఘ్, తర్వాత భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఎలా ఉన్నా సరే వాళ్ళు పొత్తు ధర్మాన్ని మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. ఎవరితోనైతే పొత్తులో ఉంటారో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛా స్వాతంత్రాలను ఇస్తారు వీళ్ళు. ఒరిస్సాలో ఎవరో ఆయన మన నవీన్ పట్నాయక్, ఆయన మీరు మాకు వద్దు అన్నంత వరకు వీళ్ళు ఉన్నారు పొత్తులో. బీహార్లో నితీష్ కుమార్ కన్నా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకే ఓట్లు ఎక్కువ పర్సంటేజ్. లాలూ యాదవ్ తర్వాత బీజేపీదే.
కానీ నువ్వే ముఖ్యమంత్రి, మాకు డిప్యూటీ ముఖ్యమంత్రి చాలంటారు. అలాగే గుజరాత్లో 1990లో నాకు బాగా గుర్తు, జనతాదళ్కి 60, బీజేపీకి 64. ముఖ్యమంత్రి మాకు కావాల్సిందే, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకు ఎక్కువ అన్నారు జనతాదళ్, ఇచ్చేశారు. సో బీజేపీకి ఏంటంటే, బీజేపీ భారత రాజకీయాలని బాగా అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఏనాటికైనా మనమే కనుక ప్రత్యామ్నాయం మనమే కనుక ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు, మైనర్ అడ్జస్ట్మెంట్స్కి మనకేం ఇబ్బంది ఉండదని సత్యాన్ని ఎప్పుడో గ్రహించారు వాళ్ళు 1960లోనే. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అధిగమించి కాంగ్రెస్ పార్టీని బాగా బలహీనపరిచింది బీజేపీ. ఈరోజు బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఎ క్లోజ్ రైవల్, ఇక్కడ రిమోట్ రైవల్ అయిపోయింది. అసలు కొన్ని ఆమడల దూరంలో నెట్టివేయబడింది. మరి అంటే దీని ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ప్రతిపక్షాల ఐక్యతకి ఎప్పుడు గండి కొట్టలే. అన్ని పార్టీలు విడిపోతున్నాయి, వాళ్ళు తటస్థంగా ఉండేవారు. కానీ జనతాదళ్ ఎప్పుడైతే మండల్ కమిషన్ నివేదికను స్వీకరించి ఇక నుంచి దీని ప్రకారం రిజర్వేషన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన వర్గాలకు మేము ప్రవేశపెడుతున్నాం అన్నారు, అప్పుడు మాత్రం బీజేపీ చాలా అపోజ్ చేసింది, వ్యతిరేకించింది. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతపరంగా వాళ్ళ రిజర్వేషన్స్కి వ్యతిరేకం. అవును, ఏదో అంటారు కానీ ఇప్పుడు మా రిజర్వేషన్స్ వ్యతిరేకం. వాళ్ళు సిద్ధాంతపరంగా అపోజ్ చేశారు. ఈ మండల్ కమిషన్ నివేదిక వ్యతిరేకంగా చెలరేగిన అల్లర్లో వాళ్ళ పాత్ర ఉంది, కాంగ్రెస్ పాత్ర ఉంది. ఆ జనతాదళ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని దింపడంలో ఇద్దరు కలిపి దించారు, కాంగ్రెస్ బీజేపీ కలిపి దించారు. దేవగౌడ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ బీజేపీ కలిపి దించారు. కాంగ్రెస్ పార్టీ రెజల్యూషన్ మూవ్ చేసింది, నో కాన్ఫిడెన్స్ మోషన్, బీజేపీ సమర్థించింది. అందుచేత ఏంటంటే పొత్తులు జాతీయ స్థాయిలో అనివార్యం, ఇప్పటికీ అనివార్యం. ఇప్పుడు బీజేపీని గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ పొత్తులకు వెళుతుంది ముందుకి. అలాగే బీజేపీ కూడా ఇప్పటికీ కూడా తమతో కలిసి వచ్చేవారిని ఎవరిని వదులుకోవడం లేదు. చూడండి మీరు, ఎక్కడ మాకు పొత్తులు అవసరం లేదు, మేము ఒంటరిగా పోరాడి గెలుస్తామని అనడం లేదు. బీజేపీ ఛాన్సెస్ తీసుకోవడం లేదు కదా. ఇకపోతే మన రాష్ట్రానికి వస్తే, మన రాష్ట్రంలో 85 ఎన్నికలతో పొత్తులు ప్రస్ఫుటంగా మొదలయ్యాయి. 85 వామపక్షాలు, తెలుగుదేశం వామపక్షాలే కాదు, ఎన్టీ రామారావు గారు మరి వ్యవస్థాపరమైనటువంటి బలమో తెలీదు, ఆయన సంకల్ప బలమో తెలీదు, భారతీయ జనతా పార్టీని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన ఘనత రామారావు గారు. నా కలెక్షన్లో ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి కదా. 85, 83లో ఒంటరిగా గెలిచేశారు ఆయన. ఎప్పుడైతే 84లో 30 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం అవతరించిందో అప్పుడు ఈయనకి జాతీయ రాజకీయాల పట్ల మక్కువ పెరిగి నేను ప్రధాన పాత్రను వహించగలను అనే నమ్మకం కలిగి అక్కడి నుంచి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే తాటి మీదకి తీసుకురావడానికి ఈయన చాలా ప్రయత్నం చేశారు. వాస్తవానికి నేను అడ్డుపడుతున్నానని కాకపోతే శేఖర్ గారు, వాటిని అన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకురావడానికి ముందే ఈయన జాతీయ రాజకీయాల్లో భారతదేశంలోని పార్టీ పెడతాను ఒక ప్రకటన కూడా చేశారు. తర్వాత అదే ఈయన ఏంటంటే 83లో గెలవగానే మొదటి మహానాడు విజయవాడలో ఎక్కడో పెట్టారు. అక్కడే విజయవాడలో అక్కడ అన్ని రాజకీయ పక్షాల నాయకులకు ఆహ్వానాలు, ఎంజీ రామచంద్రన్ కూడా వచ్చారు. కానీ ఎంజీ రామచంద్రన్కి తమిళనాడు దాటి ఆయన ఆకాంక్షలు ఎప్పుడు తమిళనాడే పరిమితం అయ్యాయి. నిజంగా వారికి నిజంగా రాజకీయాలు ఆయన కొంచెం భయస్తుడు కూడా. ఎక్కడ నా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తాదో ఇందిరాగాంధీ అనే భయం ఉండేది. ఎన్టీ రామారావు గారు కదా చెయ్యి బర్తరఫ్ చేస్తే నేను చూస్తాను. ఈయన ఫుల్ హార్డీ నేచర్, ఇందుకు కొంచెం అవసరానికి మించి ఎన్టీ రామారావు ఈయన బల ప్రదర్శన చేసేవారు, ప్రతిస్పందన. అప్పుడు ఏంటంటే ఈయన 84లో ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారిని నాదెళ్ల భాస్కర్రావు గారు గద్దెదించారో అప్పుడు దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఢిల్లీలోనే ప్రతి రాష్ట్ర రాజధానిలోనే ప్రొటెస్ట్ జరిగాయి, ప్రతి రాష్ట్ర రాజధానిలో. ఢిల్లీలో ఈ 124 ఎమ్మెల్యేలని రామారావు గారు తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కూడా కుయుక్తులు ఆ ఫ్లైట్ డిలే చేయించారు. ఫ్లైట్ డిలే చేస్తే జనతా బీజేపీ కార్యకర్తలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అద్దాలు విరగొట్టారు. అప్పుడు ఇంత సెక్యూరిటీ లేదు అసలు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చారు, ద ఫ్లైట్ డిలే యాంగర్స్ బీజేపీ అండ్ జనతా వర్కర్స్ అని. దే ఆల్మోస్ట్ స్టోన్డ్ ద ఢిల్లీ ఎయిర్పోర్ట్, పాలం ఎయిర్పోర్ట్ అని. అంటే దేశవ్యాప్తంగా రామారావు గారి పట్ల ఒక రకమైన క్రేజ్, ఒక ఆరాధన భావం ఉన్న సమయం అది మొదలైంది. అంకురార్పణ జరిగిపోయింది అప్పుడే 84లోనే.
ఆ తర్వాత తెలుగుదేశం 85, 89, 91లో బీజేపీని పక్కన పెట్టారు. ఎందుకంటే అప్పుడు కమ్యూనల్గా దాన్ని ముద్ర వేసి, ఎందుకంటే 90లో గవర్నమెంట్ని దింపడంలో బీజేపీ పాత్ర ఉంది కనుక 91లో సిపిఐ, సిపిఎం, జనతాదళ్ 96, 98, 99 అక్కడి నుంచి ఎలియన్స్ పొత్తులో లేకుండా తెలుగుదేశం ఏనాడు ఎన్నికలకు వెళ్ళలేదు. ఎప్పుడు రామారావు గారి టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ. అయితే ఈ పొత్తుల్లో మరొక అంశం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అదే పొత్తుల్ని కంటిన్యూ చేశారు ఆయన కదా, కంటిన్యూ చేసిన ఆయన ఏం చేశారంటే 96లో యునైటెడ్ ఫ్రంట్ యూఎఫ్ గవర్నమెంట్ ఫార్మేషన్లో ఆయన ప్రధాన పాత్రను పోషించారు. అందరికన్నా ప్రధాన పాత్ర మాత్రం కాదు, చక్రం ఈయన తిప్పలే, ఈయన తిప్పారు చక్రం అని ఈయన బేసికలీ ఒకటండి. చంద్రబాబు నాయుడు మీద నా పర్సనల్ వ్యక్తిగత జడ్జిమెంట్ ఏంటంటే ఆయన చాలా కాషియస్ మ్యాన్. ఆయన స్ట్రాటజిస్ట్ అది అంటారు కానీ అవి తర్వాత ఆయన ఏంటంటే ప్రతి అడుగు ఆచితూచి అడుగు వేసే మనిషి ఆయన. ఆ పర్సనాలిటీ అటువంటిది, కాషియస్ పర్సనాలిటీ. ఆయన జాగ్రత్తగా యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ఫార్మేషన్లో ప్రధాన పాత్ర పోషించడం, బీజేపీని అధికారంలోకి రాకుండా చేయడంలో కొంత. కానీ 98 ఎలక్షన్లో ఆయనకు అర్థమైపోయింది. 98లో భారతీయ జనతా పార్టీ సొంతంగా పోటీ చేసి 4 సీట్లు గెలిచింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అవిభక్త ఆంధ్రప్రదేశ్లో. మీకు గుర్తుంది. కాకినాడ, రాజమండ్రి, కరీంనగర్, సికింద్రాబాద్. ఇది కాకుండా ఆ ఎన్నికల్లో 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో నెంబర్ 1 బీజేపీ. అంటే లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి, అవును గుర్తుంది. కానీ ఆ లోక్సభ ఎలక్షన్స్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ కాక అన్ని ప్రాంతాల్లో తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, డెల్టా ప్రాంతంలో 1-2 సీట్లలో ఆధిక్యత సంపాదించింది బీజేపీ. ఓవరాల్గా వెరసి 4 లోక్సభ సీట్లు గెలుచుకుంది కదా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది, బీజేపీ పుంజుకుంటుంది, వచ్చే ఎన్నికల్లో ఇలాగే వదిలేస్తే తెలుగుదేశం పార్టీ ఉండదు ఇంకా. అప్పుడు బీజేపీ కాంగ్రెస్ అయ్యేది ఈ పార్టీకి. కానీ తెలివిగా ఆయన ఎలియన్స్ పెట్టుకొని 99లో మళ్ళీ అధికారంలోకి వచ్చి, మళ్ళీ 2004లో విడిపోయి, 2009లో టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వాటితో కలిసి మళ్ళీ 2014 మళ్ళీ బీజేపీ దగ్గరికి వచ్చారు. అందుచేత ఏంటంటే ఈ పొత్తుల్లో పొత్తులు అప్పుడప్పుడు అవకాశవాదంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. పొత్తులు ఏంటంటే కేవలం అధికారం కోసమే నిజమే. మరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అధికారం కోసమే పొత్తులు, అధికారమే అంతిమ లక్ష్యం. ఒక్క పవన్ కళ్యాణ్ గారే జగన్ని దించడానికే ఈ పొత్తుని అస్తమానం అంటున్నారు. ఆయన అధికారాన్ని హస్తగతం చేసుకుంటాం, ప్రజలకు న్యాయం చేస్తాం, ఇవి మా సిద్ధాంతాలు, ఇది మా మేనిఫెస్టో, ఇది మా ఎజెండా, ఇవి ఈ సూత్రాలకు అనుగుణంగా పరిపాలన సాగుతుంది. ఇది అంటే చాలా రాజకీయ పార్టీలు చెప్పడం లేదు, అది ఈయన మరికొంచెం చెప్పకపోవడం అనేది ఇంకా ప్రస్ఫుటంగా కనబడుతుంది ఈ పార్టీలో. అయితే దీన్ని ఏంటంటే ఈ పొత్తుల్ని చూడండి, తమిళనాడులో కూడా పొత్తులు తప్పవు. డిఎంకే వెనక ఒక 5 పార్టీలు, అన్నా డిఎంకే వెనక 5 పార్టీలు ఉంటాయి. బీజేపీ కూడా ఈరోజు తమిళనాడులో పొత్తులతోనే ముందుకు వెళుతుంది. కర్ణాటకలో జనతాదళ్ దేవగౌడ గారి పార్టీ. మహారాష్ట్రలో పొత్తులే. మహారాష్ట్రలో 1977 నుంచి 78 నుంచి పొత్తులే. 2 పార్టీలు ప్రధాన పార్టీలు ఉంటాయి, ప్రధాన పార్టీలు వెనక తోకల్లాగా మిగిలిన పార్టీలు ఉంటాయి. ఒక గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్లో ఇన్ని పార్టీలు లేవు. స్ట్రైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ, అంతే. ఉత్తరప్రదేశ్లో మాత్రం చతుర్ముఖ పోటీ, ఒక రకంగా కాంగ్రెస్, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ. మళ్ళీ బీహార్లో పొత్తులే. బీహార్లో ఇంకా నార్త్ ఈస్ట్ ఇండియాలో వాళ్ళకే తెలియబట్టే. నెక్స్ట్ టైం ఎవరు మళ్ళీ మొన్న ఎలక్షన్లో ఏ పార్టీతో పొత్తులో ఉన్నదో ఆ పార్టీ వాళ్ళకే తెలియదు. నార్త్ ఈస్ట్లో అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పొత్తులు ఉంటాయి అక్కడ. ఒరిస్సాలో చూడండి, ఒరిస్సాలో కూడా ఇట్ ఈస్ బిజు జనతాదళ్ వర్సెస్ బీజేపీ, ఇప్పుడు అంతే. ముగ్గురే కాంగ్రెస్, 3 పార్టీలు. ఇది కాకుండా కొంతమంది వ్యక్తులు పార్టీలు పెట్టేస్తుంటారు, ఏదో ఫ్రంట్ అంటారు, అదంటారు, ఇదంటారు. అవేవి చెల్లవు. అవి ఏంటంటే హాస్యాస్పదం, ప్రజలు కూడా ఆదరించరు ఆ పొత్తుల్ని. అయితే మన రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం చాలా తెలివిగా దీన్ని మలుచుకున్నారు, పొత్తులు లాభించే విధంగా మలుచుకున్నారు. చూడండి, నేను ఒక్కడే, మీ బిడ్డ ఒక్కడే, ఇంతమంది వ్యతిరేకంగా వచ్చి ఇది బాగా సింక్ అయింది, ప్రజల్లో కనెక్ట్ అయ్యారు ప్రజలు. ఈ పార్టీలు ఏం రాలేదు దీని మీదకి, 3 పార్టీలే వచ్చాయి. తర్వాత ఏంటి 2014లో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు కూడా. కానీ ఈయన బాగా క్లిక్ అయ్యాడు.
భారత రాజకీయాల్లో ఈయన ఒక విలక్షణమైన రాజకీయవేత్త. ఈయన కొన్ని అసాధారణమైన లక్షణాలు ఉన్నాయి, సూపర్ హ్యూమన్ ఫీట్స్ చేస్తున్నాడు. ఈయన రాజకీయ శత్రువుని అన్ని రకాలుగా దెబ్బకొట్టడంలో ఈయన సిద్ధహస్తుడుగా కనబడుతున్నాడు నాకు. తర్వాత ఇంకోటండి, ఇప్పుడు ఈ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ 2024 ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో ఎలా పరిణమించాయంటే, ఎలాగ రూపాంతరం చెందాయంటే, బలహీన వర్గాలు పేదలు ఒకవైపు, ఈ బలహీన వర్గాల పేదల శత్రువులు మరొక వైపు, ఈ రెండు శిబిరాలుగా ఈ దీస్ బ్యాటిల్ లైన్స్ ఆర్ క్లియర్లీ విజిబుల్, క్లియర్లీ డ్రాన్. ఈ 2 క్యాంప్స్, శిబిరాలు మీరు అన్నట్టుగా ఏర్పడిపోయాయి. అది ప్రస్ఫుటంగా కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఆ ఉర్రూతలు ఊగిపోయే యువత ఉత్సాహంతో ఉరకలు వేయటం ఇవంతాను, వాళ్ళందరూ మోస్ట్లీ వీకర్ సెక్షన్స్, బలహీన వర్గాలకు చెందిన యువత. సెక్షన్ ఆఫ్ పీపుల్కి కనెక్ట్ అయిపోయాడు, ఏ వాస్ట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మహిళలు అందరూ పేద దిగువ మధ్య తరగతి మహిళలే అందరూ. అలాగని చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి వచ్చేదంతా కులీన స్త్రీలు లేదా ఎలీట్ వర్గాలు అనలేము మనం, కానీ ఇక్కడ కూడా పేదలు ఉన్నారు. కానీ పేదలతో ఎక్కువ కనెక్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు జనసేన అంతగా అవ్వలేదు. జనసేన అసలు అది మరొక చర్చ మొదలు పెడదాం, బొత్తిగా అవ్వలేదు. జనసేన గురించి కూడా చర్చిద్దాం, ప్రజలకు కొన్ని విషయాలు తెలియాలి, తిట్టుకుంటారనుకోండి మనల్ని. అందుచేత ఏంటంటే పొత్తులు అనేవి అనివార్యం. ఫ్యూచర్లో కూడా, భవిష్యత్తులో కూడా బీజేపీ ఇంత బలంగా ఉంది, ఎటు చూసినా ఏ కోణం నుండి చూసినా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఉంది. అయినప్పటికీ వాళ్ళంతా ఎన్నో 16 పార్టీలు వాళ్ళ క్యాంప్లో, ఎన్డీఏ క్యాంప్లో ఉన్నాయి. ఉన్న పార్టీలు 16, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో పాటు జనసేన ఎప్పుడు ఉంది. జనసేన హ్యాస్ ఆల్వేస్ బీన్ విత్ ద బీజేపీ. కానీ ఇప్పుడు మరికొన్ని పార్టీలు కలిసాయి. తమిళనాడులో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో అయితే వేరే పార్టీలు ఏవి లేవు. తెలంగాణలో ఒంటరిపోరు బీజేపీ, తెలంగాణలో ఒంటరిపోరు. అందుచేత పొత్తులు అనేవి అనివార్యం. బహుళ పార్టీ వ్యవస్థ మనది. ఈ బహుళ పార్టీ వ్యవస్థలో పొత్తులు తప్పనిసరిగా ఉంటాయి. ఫ్యూచర్ అంతా కూడా మనం పొత్తులతోనే ఎన్నికలకు వెళతారు అందరూ. రేపు గెలిచినా సరే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెవరితోనో పొత్తులోకి వెళ్ళచ్చు. 29కి వెళ్ళొచ్చు, ఏమో చెప్పలేము. మాయావతి గారు మాత్రం, ఆయన బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళు మాత్రం మాకు పొత్తుల మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు వాళ్ళు ఈనాడు ఎన్నికల్లో. ఒకే 2 సార్లు సమాజ్వాదీ పార్టీతో కలిసి పోటీ చేశారు. కానీ ఇక్కడ ఏదో జనసేనతో కలిసి పోటీ చేశారు. అది పెద్ద అసలు అది పోటీ కింద లెక్క కాదు. వాళ్ళు ఎప్పుడూ పొత్తులకు వెళ్ళలేదు. వేరే సోషలిస్ట్ క్యాంపుకు చెందిన సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యు, జనతాదళ్ ఎస్ పూర్తిగా కాదు, ఇవి మాత్రం ఎప్పుడు కూడా పొత్తుల మీద ఆధారపడే తమ ఏంటంటే రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాయి. ఇది పొత్తుల యొక్క స్థూలంగా పొత్తుల గురించిది. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి కొట్టిశేఖర్ గారు అందించినటువంటి పొత్తుల సమగ్ర స్వరూపం అని చెప్పచ్చు. వారు స్థూలము సూక్ష్మం అంటారు, కానీ ఇది సమగ్ర స్వరూపంగా కూడా మనం భావించవచ్చు. భవిష్యత్తు ఖచ్చితంగా రాజకీయాల్లో, మరీ ముఖ్యంగా ఎన్నికల్లో పొత్తులతోనే రాజకీయ పార్టీలు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఈ అంశం ఏదైతే ఉందో, ఈ కథనం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం శేఖర్ గారు. థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.